ఈయనకు భరోసా లేదు. ఏమంటానంటే మా సర్కార్ కూలాలంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కావాలి. ఆ రెండు పార్టీలు ఒకటైతే అది నచ్చని పార్టీల ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో మా సర్కార్ కాదు వాళ్ళ పార్టీలకు కూలుతాయి, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా పోతుంది అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న ప్రశ్నకు జవాబు చెప్తూ ఎన్నికల కోడ్ ముగియాలి, అప్పుడే హైకమాండ్ దానిపై దృష్టి పెడుతుంది. అయిపోయా. ఒక మంత్రి పదవి కావాలన్నా కూడా ఢిల్లీ వాని మీద ఆధారపడాలి. ఇప్పుడు మన దగ్గరున్న ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఈయనకు అధికారం లేదు. 6 గ్యారంటీలు నెరవేర్చాలని ఈయనకు అధికారం లేదు. ఒకవేళ ఇప్పుడు మనకు 50,000 కోట్లు ఉన్న పలంగా ఓ లాభం వచ్చింది అనుకో, ఈ డబ్బు ఎట్ట వాడాలనేది ఈయన చేతిలో లేదు. ముందు ఈ 50,000 కోట్లకి వెళ్ళి ఎంత పంపాలి ఢిల్లీకి? ఇంతకుముందు ఏముండే అన్న, తెలంగాణలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఫస్ట్ ఢిల్లీకి పోతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి బెంగళూరు పోయి బెంగళూరు నుండి వయా ఢిల్లీ. అట్లా అంటే మన రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి కావాలా ఎవడు మంత్రి కావాలని డికే శివకుమార్ నిర్ణయిస్తే అక్కడ నుంచి అక్కడ పోతే ఆ నుంచి ఇడికి రావాలి. గింత సిగ్గుచేట అయింది. దేశ రాజకీయం అంట తెలంగాణ కేంద్రంగా సాగితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని తీసుకపోయి వాని కాళ్ళ దగ్గర వీని కాళ్ళ దగ్గర పెట్టి ఆటలు ఆడతా అంటివి. అయిపోయి ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి పదవి విస్తరణ కోసం కూడా ఐక్యమని అడగలను. అందుకే సీల్డ్ కవర్ సీఎం అంటాం. కరెక్ట్, సీల్డ్ కవర్ సీఎం మీరు. అయిపోయా. ఇదంతా చదివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఏమంటారు? విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి లేడు, ఇంతవరకు దిక్కు లేడు. 6 నెలలుగా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? గట్టుకుమరిగిన కుక్క ఏదో సత్తది అన్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి కూడా అక్కడికే తెచ్చేటట్టు ఉన్నది. ఇక విద్యార్థులకు ఎలాంటి సిలబస్ ఉండాలనే దానిపై ఇది సూచనలు చేస్తుంది. ఫీజుల నియంత్రణపై ఫోకస్ పెడతాం. అన్ని యూనివర్సిటీలకు త్వరలో కొత్త వీసీలను నియమిస్తాం. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యారంగంలో ఉండే అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తాం. ముందు పని చేయర్రి. ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్లును కరెంట్ ఇయ్యర్రి, తర్వాత ఇవన్నీ చేద్దరు. ఆ రెండు చాలు. యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆ పిల్లలు ప్రిపేర్ అయ్యే పిల్లలు తట్టా బుట్ట అన్ని చదువుకొని వెళ్ళిపోయారు. వాళ్ళని వెనక తీసుకొచ్చి నీళ్లు కరెంట్ ఇస్తే మళ్ళీ ప్రిపరేషన్ అవుతారు వాళ్ళు. గవి చేయి.